DaVinci Resolve for బిగినర్స్. పాపప్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం ప్లే హెడ్ని టెక్స్ట్కి స్టార్టింగ్లో ప్లేస్ చేశాను అండ్ రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో సెట్టింగ్స్లో జూమ్ వాల్యూకి కీ ఫ్రేమ్ని సెట్ చేయాలి అండ్ జూమ్ వాల్యూ వచ్చేసి 0కి సెట్ చేస్తున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ప్లే హెడ్ని ఒక 5 ఫ్రేమ్స్కి ఫార్వర్డ్కి మూవ్ చేద్దాం. 1 2 3 4 5. నెక్స్ట్ జూమ్ వాల్యూ వచ్చేసి 1.2కి సెట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ప్లే హెడ్ని ఫార్వర్డ్కి 3 ఫ్రేమ్స్ మూవ్ చేస్తున్నా. 1 2 3 అండ్ జూమ్ వాల్యూ వచ్చేసి 0.95 సెట్ చేస్తున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ అగైన్ 3 ఫ్రేమ్స్ ఫార్వర్డ్. 1 2 3 అండ్ జూమ్ వాల్యూ వచ్చేసి 1కి సెట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మనం సెట్ చేసిన కీ ఫ్రేమ్స్ని చూడాలి అంటే ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఆప్షన్ ఉందా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇవి కీ ఫ్రేమ్స్, రైట్. నెక్స్ట్ టెక్స్ట్ బ్యాకప్ కోసం కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. నెక్స్ట్ ఫార్వర్డ్కి 3 ఫ్రేమ్స్ మూవ్ చేస్తున్నా. 1 2 3 అండ్ జూమ్ వాల్యూ వచ్చేసి 0.95. ఓకే, అండ్ అగైన్ 3 ఫ్రేమ్స్ ఫార్వర్డ్. 1 2 3 అండ్ జూమ్ వాల్యూ వచ్చేసి 1.2. ఓకే, అండ్ అగైన్ 5 ఫ్రేమ్స్ ఫార్వర్డ్. 1 2 3 4 5 అండ్ జూమ్ వాల్యూ వచ్చేసి 0. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. పర్ఫెక్ట్. ఇన్ కేస్ ఈ కీ ఫ్రేమ్స్ని ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మన మౌస్ పాయింట్ని వాటి మీదకి ఇలా తీసుకెళ్ళండి, జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే అవి మూవ్ అవుతాయి. ఓకే.